హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ. దీన్ని ఈజీగా ఇంకా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయలో అరచిప్పని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న అరచిప్ప కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. తరువాత కాస్త డ్రై రోస్ట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల వేపిన శనగపప్పుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేయించుకోవటం వల్ల దీనికున్న పచ్చివాసన పోతుంది. దీనిలో వేయించుకున్న 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళని యాడ్ చేసుకోండి. కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోండి. మీరు ఎంతైతే కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ కలిపి ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనకి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని మరలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి చట్నీని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ విధంగా వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీని తాలింపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాల్ని వేయండి. ఆవాలు వేగిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని వేయండి. తరువాత దీనిలో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ ఈ విధంగా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. వేగిన ఈ తాలింపు దినుసులని చట్నీలో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ. ఈ చట్నీతో దోశలు కానీ ఇడ్లీలు కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.